మాజీ మంత్రి అలాగే వైఎస్ఆర్సీపీ బడా నేత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీకి భారీ జలక్ ఇవ్వబోతున్నారా? మహిదర్ రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి సైకిల్ సవారీకి సిద్ధమయ్యారా? మహిదర్ రెడ్డి రాకతో ప్రకాశం జిల్లా టీడీపీలో వెలుగులు నింపుకోబోతోందా టీడీపీ అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు. సార్, మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీలో బడా నేతగా చెప్పుకునేటువంటి మహిదర్ రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీ సైకిల్ సవారీకి సిద్ధమయ్యారని ఒక వార్త వస్తుంది. ఆయన లోకేష్ గారితో భేటీ అయ్యారు, లోకేష్ గారిని కలిసి ఆయనతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆయనకి అసలు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయబోతున్నారు, రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆయన కనుక టీడీపీలోకి వస్తే టీడీపీకి బలం చేకూరే అవకాశం ఉందా ప్రకాశం జిల్లాలో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వారి గురించి మాట్లాడుకోవాలంటే కందుకూరులో ఇప్పుడు ఆయన 2 పర్యాయాలు కూడా మొన్న గెలిచారు. ఆయన గతంలో ఆయనకి ఇవ్వలేదు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన చేరలేదు. అప్పుడు కూడా కందుకూరులోనే వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కనుక ఒకసారి చూసుకుంటా ఉంటే సహజంగానే ఆయన ఏ పార్టీ అయినా సరే ఆయన మీద పెద్ద వ్యతిరేకత లేదు కాబట్టి అక్కడ నియోజకవర్గం గెలుచుకుంటూ వస్తూ ఉన్నారు. మొన్న చూసుకుంటా ఉంటే ఆయన ఈ మధ్య మాట్లాడిందా చూసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి, అప్పుడే మీకు పోటీ చేసే అవకాశం కలగజేస్తామని చెప్పని ఇలా చెప్పారని చెప్పని, అలా నేను ఒకళ్ళ వ్యక్తిగత దోషంలో చెయ్యను, నాకు అవసరం లేదు అని చెప్పని ఆయన కొంచెం మనస్తాపంతో దూరంగా ఉండారని చెప్పని ఆయన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా దూరంగా ఉన్నందుకే వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా వేరే వాళ్ళ పేర్లు పరిశీలిస్తున్నారనేది ఇప్పటి వరకు బలంగా వినిపిస్తున్నటువంటి మాట. ఈ క్రమంలో అంటే ఇప్పుడు రోజుకు ఒకళ్ళ ఉదంతం వస్తూ ఉంది. ఒకళ్ళిద్దరు శాసనసభ్యులు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. ఇది ఈ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమయ్యేంత వరకు వాళ్ళు ధృవీకరణ పత్రాలు తీసుకొని ఎన్నికల సమరంలో దిగేంత వరకు కూడా నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యులతో ఆడుకున్నారు, లోకసభ సభ్యులతో ఆడుకున్నారు, పార్టీ నాయకులతో ఆడుకున్నారు, ప్రజలతో ఆడుకున్నారు. ఇప్పుడు ఆ శాసనసభ్యులు, లోకసభ సభ్యులు చివరి ప్రజలు కూడా ఆడుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. రోజుకొక విధంగా, రోజుకొక సరికొత్త పందాతోటి వెళ్తున్నారనిపిస్తుంది చూడబోతుంటే. ఇప్పుడు గతంలో చెప్పాను కృష్ణ గారు, మీకు గుర్తుందో లేదు, 80 నుంచి 90 మంది శాసనసభ్యులు ఈ పార్టీకి దూరం కాబోతున్నారని చెప్పాను. అక్షర సత్యం కాబోతుంది, గుర్తుపెట్టుకోండి మీరు. అది ఇప్పుడు ప్రకటించిన చాలా స్థానాల్లో కూడా వాళ్ళు పోటీ చేస్తారని మీరైతే భావించొద్దు. సార్, ఇప్పుడు కనుక మహిదర్ రెడ్డి గారు నిజంగా వైఎస్ఆర్సీపీని వీడితే ఇటు ప్రకాశం జిల్లాలోనూ అటు నెల్లూరు జిల్లాలో కొంత భాగంలో కూడా ఆయన ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం అయితే ఉంది. ఆయన నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గంలో కొంచెం భాగమేమో ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉంది, మరికొంత భాగమేమో నెల్లూరు జిల్లాలో ఉంది. అలాగే కావల్లో కూడా ఆయనకు కొంచెం పట్టు ఉంది అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మహిదర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరితే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి? ఆయన అసలు లోకేష్ గారిని కలవడానికి కారణం ఏంటి? ఆయన నిజంగానే సైకిల్ సవారీకి సిద్ధమయ్యారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ బలం పుంజుకున్నమాట వాస్తవం. అలాగే ఈయన అభ్యర్థి అయితేనే వైఎస్ఆర్సీపీ పార్టీకి అక్కడ బలం ఉంటుంది. ఈయన అభ్యర్థి కాకపోతే వాళ్ళ నల్లేరు బండి మీద నడక. ఇప్పటికే వాళ్ళు విజయ అవకాశాలకి చాలా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకి, తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు అక్కడ అభ్యర్థులు కూడా బలంగానే ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. ఇక్కడ ఈ కందుకూరు గురించి మీరు చెప్పుకోవాలంటే, కందుకూరు అనేది ప్రకాశం జిల్లాలో ప్రాంతం ఒకనాడు. ఇప్పుడు దాన్ని నెల్లూరు జిల్లాలో చేశారు. ఒకనాడు నెల్లూరు జిల్లాని ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో సంబంధించి అంటే ఆ రోజు ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేసినప్పుడు నెల్లూరు జిల్లాలోంచి చీలి వచ్చిన ప్రాంతమే ఈ కందుకూరు ప్రాంతం. తిరిగి ఈరోజు నెల్లూరు లోక్సభ పరిధిలోకి అది వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని నెల్లూరు జిల్లా చేశారు. ఇక ఈయన గురించి మాట్లాడుకోవాలంటే మంచి అభిప్రాయమే ఉంది కాబట్టి ఎంతో కొంత దాని ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీలోంచి వచ్చే నాయకుల వల్ల తెలుగుదేశం పార్టీకి అదనంగా చేకూరుతుందే తప్ప ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిపి చాలా బలంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చినందువల్ల ఏమవుతుందంటే, ఎక్కడో కొంచెం బలహీనంగా ఉన్న ప్రాంతాలు కూడా తుడిచిపెట్టుకుపోయి
తిరిగి కోలుకోలేని దెబ్బ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి తగులుతుంది. ఇలాంటి నాయకుల వల్ల, ముఖ్యంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మహిదర్ రెడ్డి గారు కావచ్చు, ఇలాంటి నాయకుల వల్ల అపారంగా నష్టపోయేది మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు మీరు లోకేష్ బాబు గారిని కలిశారు అంటే, పార్టీలో వచ్చారు అంటే ఆయన తిరిగి తన స్థానాన్ని అవకాశం నాకే ఇవ్వండి అని అడగడానికి మాత్రమే అయి ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. అక్కడ గతంలో పోటీ చేసినటువంటి పోతుల రామారావు గారు ఆయన లేదు, ఇప్పుడు పోటీ చేసే ఆలోచన లేదు ఆయనకి. ఆరోగ్యపరంగా ఆయన అంత ఉత్సాహంగా కూడా లేరు, ఆయన లేరు. సరే, అక్కడ వేరే వాళ్ళు బయటకు వచ్చి ఉన్నారు, మన జరిగిన కార్యక్రమాలు కూడా నిర్వహించిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి కాదని ఇప్పుడు వస్తే ఇస్తారా అనేది కొంచెం సందిగ్ధంలో ఉన్నటువంటి ఆలోచన. మరి ఆయన వచ్చి అడిగారు అంటే మరి ఆయన ఎలాంటి హామీ లేకుండా అయితే పార్టీలోకి రారు కదా. కాకపోతే అలాంటి పెద్ద మనిషి ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దాని మీద ప్రజల మీద నిస్సందేహంగా ఎంతో కొంత ప్రభావం అయితే చూపుతుంది. మీరు చెప్పినట్లుగా అసలు మహిదర్ రెడ్డి గారిని మీకు మళ్ళీ టికెట్ రావాలన్నా, మీకు మేము అండదండలు ఉండాలన్నా, మా అండదండలు మీరు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ఖచ్చితంగా మీరు విమర్శించాలి, తిట్టాలి అన్నట్లుగా ఆయనకి చెప్పినట్లు ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన పోయి అసలు లోకేష్ గారిని కలిశారు. అదేనండి చెప్పేది. ఎందుకంటే ఆయన్ని ఎక్కువ మంది విమర్శించరు, సహజంగానే కొంచెం వివాదాలకు దూరంగా ఉంటారు కాబట్టి ఆయన గురించి పెద్ద ఇబ్బంది ఏం లేదు. చూడండి, ప్రకాశం జిల్లాలో చాలా వరకు చూసుకుంటా ఉంటే మిగిలిన జిల్లాలో జరిగిన అరాచకాలు అక్కడ జరగట్లా. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా మిగిలిన చాట నాయకుల్ని ఏ విధంగా ఎంత ఇబ్బంది పెట్టి పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేశారో చూస్తూనే ఉన్నాం. ప్రకాశం జిల్లాలో వాళ్ళ ఆస్తుల మీదకి వెళ్ళారే తప్ప వ్యక్తిగతంగా ఊరి మీదకి పెద్దగా వెళ్ళిన సందర్భాలు లేవు. మరి అలాంటి సందర్భంలో ఇలాంటి వాళ్ళు కూడా ఎవరు ప్రోత్సాహం ఇవ్వలేదు కదా పార్టీకి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఎంతో కొంత ప్రకాశం జిల్లాలో ఎవరు వచ్చినా తెలుగుదేశం పార్టీకి అదనం బలమే చేకూరుతుంది. ఓకే, అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో గత 2 దఫాలుగా అటు పూర్తి మెజార్టీ టీడీపీకి ఇవ్వట్లేదు, ఇటు వైసీపీకి కూడా ఇవ్వట్లేదు. 6 స్థానాలు అటు ఇస్తే 6 స్థానాలు ఇటు, లేదా 5 స్థానాలు అటు ఇస్తే 7 స్థానాలు ఇటు, ఇట్లా ఇస్తూ వచ్చారు. ఈసారి తుడిచిపెట్టుకోపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అంటారు. మొన్న జరిగిన 2019 ఎన్నికల్లో 4 స్థానాలేగా తెలుగుదేశం పార్టీ గెలిచింది, 8 స్థానాలు వాళ్ళకి ఇచ్చారు. క్లీన్ స్వీప్ దిశగా ప్రస్తుతానికైతే ఇప్పుడు పరిస్థితి ఒకనాడు నందమూరి తారక రామారావు గారి ప్రభావంతో ఎట్లా అయితే ఉందో అదే పరిస్థితి తిరిగి పునరావృతం అవుతుందని చెప్పని ప్రకాశం జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో టీడీపీ 12 స్థానాలు వచ్చే అవకాశం చాలా పుష్కలంగా కనపడుతుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. నాకు తెలిసినంత వరకు శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టి అనంతపురం జిల్లా వరకు చూసుకుంటా ఉంటే వాళ్ళకి 3-4 స్థానాలు వచ్చే ప్రాంతం ఏదన్నా ఉంది అంటే ఒక కడప జిల్లా మాత్రమే కనపడుతుంది. ఇంకా ఏ జిల్లాలో కూడా పట్టుమని 4 స్థానాలు వచ్చే అవకాశం ఎక్కడా కనపడట్లేదు. కొన్ని జిల్లాల్లో అయితే తిరిగి వాళ్ళు బోనీ కొట్టరు, వాళ్ళు అసలు బోనీ కొట్టే అవకాశమే లేదు. కాబట్టి మనం ఊహించని స్థానాలు, మనం అనుకోని స్థానాలు కూడా వస్తాయి రేపు తెలుగుదేశం పార్టీ కూటమికి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు.